శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శూద్రుని అలోభత్వం. బ్రాహ్మణుడు పలికెను, స్వామి, నా యందు అనుగ్రహంతో తులాధరుని చరిత్రను పూర్తిగా చెప్పవలెను. భగవంతుడు పలికెను, లోభమోహాలు లేకుండా సత్యం కోసం కన్యాదానం చేయువాడు దక్షిణతో కూడిన 100 యజ్ఞాలు చేసిన ఫలం పొందును. సత్యం వల్లనే సూర్యుడు ఉదయించును, సత్యం వల్లనే వాయువు వీచును, సత్యం వల్లనే సముద్రుడు ఎల్లలు దాటుటలేదు, సత్యం వల్లనే కూర్మం భూమిని ధరించును, సత్యం వల్లనే లోకాలు నిండినవి, సత్యం వల్లనే పర్వతాలు నిలబడినవి, సత్యం నుంచి భ్రష్టుడైన వాడు అధోలోకాలు పొందును. సదా సత్యం పలుకువాడు, సత్యంతోనే కార్యములు చేయువాడు సశరీరంగా స్వర్గమును పొందును. సత్యం వల్లనే ఋషులందరూ నన్ను పొంది స్థిరంగా ఉందరు. సత్యం వల్లనే యుధిష్ఠిరుడు సశరీరంగా స్వర్గమును పొందెను. శత్రువులందరినీ జయించి లోకం ధర్మంగా పాలించెను. దుర్లభమైన రాజసూయ యాగం చేసెను. సత్యం వల్లనే ప్రతిరోజు 84,000 మంది బ్రాహ్మణులకు బంగారు పాత్రలో భోజనం పెట్టుచుండెను. భోజనం పెట్టి వారికి కావలసిన దాన్ని ఇచ్చి పంపించుచుండెను. 16,000 మంది స్నాతకులకు రాజు భోజనం పెట్టేవాడు. సత్యంలోనే లోకమునంతటినీ జయించెను. సత్యం వల్లనే దైత్యరాజైన బలి ఇంద్రుడగను. సత్యం వల్లనే నేను అతనితో పాటు పాతాళంలో ఉందును. పుణ్యకర్మలు చేయువాని హృదయంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. అందుకే పూర్వం బలి మహారాజును బంధించి అతని దైత్య ప్రవృత్తిని నిర్మూలించితిని. ఆ తర్వాత అతనికి ఇంద్ర పదవిని ఇచ్చెదను. సత్యం వల్లనే హరిశ్చంద్రుడు పరివారంతో కలిసి బ్రహ్మలోకం పొందెను. సత్యం వల్లనే ఎంతోమంది రాజులు, సిద్ధులు, మహర్షులు, జ్ఞానులు, యాజ్ఞికులు భవబంధ విముక్తులైరి. సత్యరతుడైన వాడు భవబంధ విముక్తుడగను. తులాధరుడెన్నడూ సత్యం వీడలేదు. సత్యవాక్షి పరిపాలనలో అతనితో సమానుడు లేడు. 1000 అశ్వమేధ యాగాలు సత్యం తూచి చూచినచో సత్యమే భారముగా ఉండెను. సత్యవంతునికి సాధించలేనిది ఏదీ లేదు. సత్యం పలుకుట వల్లనే బహుళ అను ఆవు తన సమూహం నంతటినీ తీసుకుని శాశ్వత స్వర్గం పొందింది. అలాగే కొన్నిటిలోనూ అమ్మటలోనూ కొంచెమైనను అధికమైనను సత్యం యోగ్యమైనది. సాక్షి సత్యం పలుకుట శ్లాఘనీయం. సాక్షి సత్యం పలికిన పిదప శాశ్వత స్వర్గం పొందును. సభలో సత్యం పలుకువాడు అశ్వమేధ యాగ ఫలం పొందును. ద్వేషంతోనో మోహంతోనో అసత్యం పలుకువాడు రౌరవ నరకం పొందును. తులాధరుడు సదా సత్యం పలుకుచూ సర్వసాక్షి అయిన సూర్యుడే అయ్యను. ఆశ లేకపోవటం వలన స్వర్గంలో దేవతగను. ఒక శూద్రుడు ఉండేవాడు. అతనికి లోభగుణం ఎంతమాత్రమూ లేదు. అతి కష్టంతో కూరలు పప్పులు సంపాదించి జీవనం సాగించుచుండెను. అతడు చిరిగిన వస్త్రాలు ధరించి చేతిలో ఎల్లప్పుడూ ఒక పాత్రను పట్టుకుని ఉండెను. లోభగుణం లేకపోవడం వలన ఇతరుల సంపదను ఎన్నడూ ఆశించలేదు. అతన్ని పరీక్షించడానికి నేను బట్టలను నదీ తీరంలో పెట్టాను. ఆ బట్టలను చూసి కూడా వాటిని తీసుకోవాలన్న ఆశ అతనిలో కలగలేదు. అది ఇతరులదని తెలుసుకుని అతడు శాంతితో ఇంటికి వెళ్ళెను. అత్తిపండులో బంగారు నాణెములు పెట్టి నదీ తీరంలో ఉంచాను. అద్భుతమైన ఈ పండును చూసి ఇది నాకు ఉపయోగపడవచ్చును, కానీ నేను దీన్ని తీసుకుంటే నాలో లోభం కలుగుతుంది. నాలో ఉన్న అలౌభత్వం నశిస్తుంది. దాన్ని రక్షించుట కష్టం. లోభమే అహంకారానికి స్థానం. లోభం ఎక్కడుండనో అక్కడ లాభము. లాభం వలన లోభం పుడుతుంది. లోభి శాశ్వత నరకాన్ని పొందును. అయోగ్యమైన ధనం ఇంటిలో ఉండడం వలన నా భార్యా పిల్లలు ఉన్మాదులయ్యెదరు. ఉన్మాదం వలన ఆశ కలుగుతుంది. కోరిక వల్ల స్మృతి విభ్రమం కలుగుతుంది. దానివల్ల మోహం, మోహం వల్ల అహంకారం, గర్వం వల్ల క్రోధం మరియు అహంకారం పుట్టును. ఇవన్నీ కలిగిన పిదప తపస్సు క్షయించును. తపస్సు క్షయించిన పిదప మనస్సును మోహపరిచే పాపాలు చేయుటయందు బుద్ధి కలుగుతుంది. ఆ బంధాల్లో చిక్కుకున్నవాడు ఎన్నడూ విముక్తుడు కాలేడు. ఈ విధంగా యోచించి బంగారు నాణాలతో నిండిన అత్తిపండును అక్కడే వదిలి ఇంటికి వెళ్ళను. దేవతలు ఆనందించి సాధు సాధు అని పలికిరి. ఆ తర్వాత నగ్నరూపం ధరించి అతని చుట్టుపక్కల ఉన్న వారి ఇళ్లకు వెళ్ళి వారికి కలగబోయే అదృష్టాన్ని గురించి చెప్పి తిని. ఈ విధంగా జనులు నా వద్దకు వచ్చుట వెళ్ళుట గమనించిన ఆ శూద్రుని భార్య నా వద్దకు వచ్చి తమ బీదరికం తొలగు కారణం తెలుపమని కోరెను. అప్పుడు ఆమెకు గుట్టుగా ఇలా చెప్పాను, ఓ మహానుభావురాలా, నీ భర్త అజ్ఞాని వలె ఈరోజు దేవతలు ఇచ్చిన అదృష్టాన్ని వదులుకున్నాడు. ఒకసారి వదిలిన ధనం తిరిగి రాదు. జీవించినంతకాలం అతడు దురదృష్టం అనుభవించును. నీవింటికి వెళ్ళి అతను తీసుకొని ఫలమును గురించి అడుగు. శుభకరమైన ఆ మాటలు విన్న భార్య వెంటనే ఇంటికి వెళ్ళి దాని గురించి అడిగింది. ఆ చెడు సమాచారం విని శూద్రుడు ఆశ్చర్యపోయాను. కొంత తడవ ఆలోచించిన పిదప అతడు భార్యతో పాటు నా వద్దకు వచ్చి, ఓ సన్యాసి, నాకు దీని గురించి చెప్పుము అని అడిగాను. సన్యాసి పలికెను, పుత్ర, శుద్ధమైన వస్తువు కంటికి కనిపించినప్పుడు దాన్ని గడ్డిపోచవలే ఎలా వదిలేశావు?
కష్టాలు లేకుండా భాగ్యం నీకు ఎన్నడూ కలగదు. అసమానమైన ఐశ్వర్యం శౌర్యము కూడా క్షీణించును. పుట్టింది మొదలు మరణించినంత వరకు బంధువుల యొక్క మహాదుఖంను చూస్తుందవు. మరణించిన వారు పోయే గతిని నీవు కూడా తప్పక పొందదవు. అందువల్ల ఆలస్యం చేయకుండా ఈ ఐశ్వర్యాన్ని స్వీకరించి జనులు అబ్బురపడినట్లు ధనమును శౌర్యాన్ని పొందము. శూద్రుడు పలికెను, నాకు ధనమునందు కోరిక లేదు. ధనము మానవుని సంసార సాగరంలోనికి లాగే ఒక ఎర్ర. దానికి దాసుడైన వానికి భవబంధం నుంచి విముక్తి లేదు. ధనం వల్ల ఇహంలోనూ పరంలోనూ కలుగు దోషాలు చెప్పెదను వినుము. ధనమున్న వానికి చోరుల వలన, బంధువుల వలన, రాజు వలన, తస్కరుల వలన సదా భయముండును. సమస్త జీవులు, మానవులు, పశువులు, చేపలు అందరూ వధించుటకు నిరీక్షిస్తారు. ఇలా ఉండగా ధనం మరణానికి నిలయం. ధనము దుర్గతికి పరమ మార్గం. క్షపణికుడు పలికెను, ధనమున్నవానికే మిత్రులుంటారు, ధనమున్నవానికే బంధువులుంటారు. కులము, శీలము, పాండిత్యం, రూపం, భోగం, యశస్సు, సుఖం అన్నీ ఉంటాయి. ధనము, భార్యలు, పిల్లలు లేని వారికి మిత్రులెక్కడా? దరిద్రులకు ఇవన్నీ ఎట్లు సాధ్యమగను? దానము స్వర్గమునకు సోపానం. ధనము లేని వానికి దానం చేయుట ఎట్లు సాధ్యం? వ్రతాలు రక్షించుట, ఆచరించుట, ధర్మం గురించి వినుట ఇవన్నీ ధనం లేకపోతే ఎలా సాధ్యం? పితృయజ్ఞాలు, తీర్థయాత్రలు చేయుట, వ్యాధులకు సరైన వైద్యం, పథ్యం, ఔషధం, రక్షణ, సత్పవులపై జయము ధనము లేకున్నచో ఎట్లు సాధ్యం? మంచి చెడులు, భూత భవిష్యత్ వర్తమానంలో ధనం వల్లనే సాధ్యం. ధనం అధికంగా కలవాడే సమస్త భోగాలను తనకు నచ్చినట్లు అనుభవించగలడు. ధనం వల్లనే ఇహలోకంలో సుఖము, పరలోకంలో స్వర్గము లభించును. శూద్రుడు పలికెను, ఆశ లేకపోవడమే వ్రతం, కోపం లేకపోవడమే తీర్థసేవనం, దయాగుణమే శుద్ధమైన జపం, సంతోషమే ధనం, అహింసయే పరమశుద్ధి, శీలముతో జీవించే జీవనమే ఉత్తమమైన జీవనం, శాకాహారమే అమృతతుల్యం, ఉపవాసమే పరమ తపస్సు, సంతోషమే నాకు మహాభాగ్యం. ఒక కబలమునిచ్చినచో అదే మహాదానం. పరుల భార్యలు నాకు తల్లలు, పరుల ధనం నాకు మన్నం. ఇవే నా మహాయజ్ఞాలు. అందువల్ల వాటిని బంగారంతో నిండిన అత్తిపండ్లను నేను స్వీకరించను. ఇది నిజం, ముమ్మాటికి నిజం. మన్నును ముట్టుకుని చెయ్యి కడుక్కొంట కంటే దానికి దూరంగా ఉండడమే మంచిది. అతడు అలా పలకగా దేవతలు అతనిపై పుష్పవృష్టి కురిపించిరి. దేవదందువులు మోగినవి, అప్సరసలు నాట్యమాడిరి, గంధర్వులు పాడిరి. స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది. అందులో ఉన్న దేవతలు, ధార్మికుడా ఈ విమానం ఎక్కు, సత్యలోకానికి వెళ్ళి ఇంద్రుని వలె భోగాలు అనుభవించు, అక్కడ నీవు సుఖములు అనుభవించు అని పలకగా శూద్రుడు ఇట్లు పలికెను, ఒక సన్యాసికి ఈ విధంగా మాట్లాడట ఎట్లు సాధ్యము? సన్యాసి విరక్తుడు కదా. ఇతడు నన్ను మోసం చేయడానికి వచ్చిన విష్ణువో, శివుడో, బ్రహ్మదేవుడో, ఇంద్రుడో, బృహస్పతియో లేక ధర్ముడో కాదు కదా. ఆ మాటలు విని సన్యాసి నవ్వుతూ ఇట్లు పలికెను, ఓ ముని, నేను విష్ణువును. నీ ధర్మం తెలుసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో సహా ఈ విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళు. నా అనుగ్రహంతో నీవు సదా నవయౌవనం కలిగి అనంత భాగ్యం అనుభవించు. అంతటా అతడు తన బంధువులతో పాటు దివ్య వస్త్ర దివ్యాభరణ భూషితుడై స్వర్గానికి వెళ్ళను. లోభాన్ని వదిలినందునే అతడు స్వర్గం పొందను. తులాధరుడు ఇదే విధంగా సత్యధర్మరతుడై ఉండను. అందువల్ల అతడు దేశాంతరంలో జరిగిన విషయాలను కూడా తెలియను. తులాధరునికి సమానుడు కాడు. అదేవిధంగా నీవు కూడా స్వర్గానికి వెళ్ళు. జన్మజన్మల్లో చేసిన పాపములన్నీ ఈ కథను వినటం వల్ల ఒక్క క్షణంలో నశించును. ఒక్కసారి ఈ కథను అందరికీ చెప్పినను అతడు సమస్త యజ్ఞంలో చేసిన ఫలమును పొంది స్వర్గంలో దేవతలచే గౌరవించబడను. ఓం శాంతి శాంతి శాంతి.